నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ బీవీఆర్ఐటీ కాలేజీలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేయడం, ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా నర్సాపూర్ పట్టణంలోని బీవీఆర్ఐటీ కళాశాలలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు జిల్లా కలెక్టర్ నాగేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలు ఘన వ్యర్థాల నిర్వహణలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ చేపట్టడం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచవచ్చని పేర్కొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి ఎన్ యాదయ్య, సిఇఓ ఎల్లయ్య, డిఆర్డీఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ గ్రామాల్లో స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అమలులో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారులు సాయిబాబా, సురేష్ బాబు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు. శిక్షణలో ఘన వ్యర్థాల సేకరణ, చెత్త వర్గీకరణ, కంపోస్టింగ్ విధానాలు, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై నిపుణులు వివరించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి స్వచ్ఛ గ్రామాల లక్ష్య సాధనకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అవసరం ఉంటుంది. ఆ సందర్భంలోనే రాబోయే 3 సంవత్సరాలలో మన ప్రభుత్వం ఏదైతే ఆశిస్తుందో మనకు ఆదాయం మనకి ఎక్కువ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిధులు రావాలంటే ఒక మనిషికి 1200 అనేది మినిమం గా ఉండేటట్టుగా ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెంచుకోవాలి. సో ఇదంతా కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది. అట్లనే త్రాగునీటి వ్యవస్థ కావచ్చు, మనకి ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీకి చాలా రకాలైనటువంటి వర్క్స్ ఇవ్వడం జరిగింది. పంచాయత్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఉన్నారు. డిఓ బిల్డింగ్స్ కావచ్చు, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, కాంపౌండ్ వాల్స్, సర్పంచ్ గౌరవ సర్పంచ్ అదేవిధంగా సెక్రటరీస్ మరి నిర్దేశించిన అభివృద్ధి కార్యక్రమానికి నాతో పాటు పాల్గొంటున్న జిల్లా పరిషత్ గారు, అదేవిధంగా డిఆర్డీఓ శ్రీనివాసరావు గారు, డిపిఓ యాదయ్య గారు, డిఆర్డీఓ సురేష్ గారు, మన రిసోర్స్ పర్సన్ సాయిబాబు గారు, మరి ఇతర రిసోర్స్ పర్సన్ ఎంపీడీఓస్, ఎంపీఓస్, అదేవిధంగా ఇంజనీరింగ్ వీళ్ళు, పంచాయరాజ్ ఇంజనీరింగ్, ఇతర అధికారులు, మరి ప్రతి ఒక్కరు కూడా 5 రోజుల కార్యక్రమం చేయడం జరిగింది. శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా శిక్షణ విజయవంతంగా మీరు అటెండ్ అయ్యారు. అంటే ప్రజెంట్ అంటే 50% నేను మొదటి చెప్తుంటాను. మీరు శిక్షణ కార్యక్రమాలకు వచ్చినట్టునే 50% మీరు చేసినట్టు, మిగతా 50% కోసమే మనం ఇక్కడ చెప్పి నిలవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే గట్టిగా చెప్పండి. మరి మెదక్ జిల్లాలో ముఖ్యమైన డివిజన్లు సూపరాన్ డివిజన్, నర్సాపూర్ డివిజన్. మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్నప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్ సంబంధించి మొత్తం రూరల్ గవర్నమెంట్ ఉంటుంది. మరి నర్సాపూర్ డివిజన్ రెవెన్యూ డివిజన్ కావచ్చు, డివిజన్ కావచ్చు, పంచాయత్ డివిజన్ కావచ్చు, అదేవిధంగా సూపరాన్ రెవెన్యూ డివిజన్, పంచాయత్ డివిజన్, ఇవన్నీ కూడా మనకు హైదరాబాద్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండడం వల్ల హెచ్ఎండిఏ పర్మిషన్ కూడా వచ్చినాయి. కాబట్టి ఎంతో మందిలో రిసోర్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ప్రాధాన్యత కలిగిన ఇవాళ ట్రైనింగ్. మీరు గవర్నమెంట్ వినండి, మీరు కనుగొని గ్రామంలో ఉన్నారంటే దానికి సంబంధించిన 4-5 అంశాలు కూడా చెప్తాను. మీకు ఆ అంశాలను క్షుణ్ణంగా దాన్ని చెప్తున్నాను, ఎక్కువగా టైం తీసుకోను. మరి దయచేసి మీరందరూ కూడా వాటికి సంబంధించిన ఇంజనీరింగ్ మీకు సంబంధించిన ఈ ఫైనాన్స్, ఫైనాన్స్ కావచ్చు, దాని ఫండ్స్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అభివృద్ధి పత్రం ఏ విధంగా ఉండాలి, ఆ తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ ఏదైనా ఉంచుకోవాలి, వేస్ట్ వేస్ట్ ఎలా తీసుకోవాలి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ఎలా ఉంది, గ్రామ పంచాయతీ చట్టం ఎలా పాటించుకోవాలి, ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఓన్లీ మనకు రిజిస్ట్రేషన్ ఎక్కడ మూల గురించి ఏమిటి, ఇవన్నీ అంశాలు కూడా దృష్టిలో పెట్టుకొని శిక్షణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆ శిక్షణలు మీకున్న డౌట్స్ తెలియజేసుకొని పోల్చుకొని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. వన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది పార్టిసిపెంట్స్, మీ కన్సల్టేషన్ సబ్జెక్ట్ ఎంపీఓలకు, గౌరవ సర్పంచ్లకు, పంచాయతీ కార్యదర్శులకు, మా ఇతర సిబ్బందికి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సమావేశ ఉద్దేశం ఏమై ఉంటుందో ఎవరైనా సర్పంచ్ ఒకసారి ఎందుకోసం ఇక్కడికి వచ్చామో ఒక్క నిమిషం ఒకటే మాటలు చెప్పగలుగుతారు. మౌత్ ఈ 5 ఒకటే దగ్గర తీసుకొచ్చి ఈ 5 సంబంధించిన పనులన్నిటి ఒక ప్రణాళికలో పెట్టి రెగ్యులర్ గా రివ్యూ చేసుకోవడానికి అనుకూలంగా, ప్లస్ మన గ్రామంలో ఏం జరుగుతుంది అనేది చక్కగా మనకు
ఒక హ్యాండ్ బుక్ లాగా యూజ్ చేయడానికి ఈ ప్రణాళికను సిద్ధం చేయాలని ఉద్దేశించారు. అర్థమైందా? ఈ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో క్రోడీకరించుకోబోతున్నాము. కేవలం సమాచారమే కాకుండా ప్రోగ్రెస్ ను కూడా క్రోడీకరించుకునేటట్టుగా మనకు డాష్ బోర్డ్ ఇస్తున్నారు. సర్పంచ్ లేదా సెక్రటరీ గారు మీ గ్రామం యొక్క రూపురేఖలను మీ ఫోన్ లో చెక్ చేసుకోవచ్చు. ఏది ఎక్కడ ఉంది, మన మహిళా సంఘంకి ఎంత రుణం వచ్చింది, ఏ మహిళా సంఘంకు రుణం రాలేదు, తర్వాత మన గ్రామంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు, డ్రైనేజ్, ఈ సీసీ రోడ్, ఏంది మన సోప్ పిట్స్ లాంటి విషయాలలో ఎన్ని పూర్తయినాయి, ఎన్ని పూర్తి కాలేదు, ఎన్ని సాంక్షన్ లో ఉన్నాయి, ఎన్ని పేమెంట్ అయినాయి, అన్ని విషయాలు చూసుకునేటప్పుడు వీలుగా ఈ గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికను మనము రూపొందించుకుంటున్నాము. దీనివల్ల మాకేం ఉపయోగం, మీకేం ఉపయోగం? సర్పంచ్ ఇంటిగ్రేటెడ్ ఉంటుంది, అన్ని ఒక ప్లాట్ఫామ్ పైన వస్తుంది కాబట్టి మాకు ఈజీ ఉంటుంది. చాలా సౌలభ్యం మీకే కాకుండా సెక్రటరీలకు కూడా. మన డిపార్ట్మెంట్ లోనే జరుగుతున్న చాలా విషయాలు మనకు తెలియని ఉన్నాయి కొన్ని. అర్థమైందా? ఈజీఎస్ లో ఏం జరుగుతుందో అది ఎప్పటికీ అర్థం కానట్టుగా ఉంటుంది కొందరికి. ఎందుకంటే ఇది మీకు మ్యాండేట్ కాదు. అక్కడ ఫీల్డ్ మ్యాండేట్, ఈజీఎస్ స్టాఫ్ మ్యాండేట్, కానీ మీకు మ్యాండేట్ కాదు. కనీసం వారానికి 2 సార్లు సైట్ విజిట్ చేయండి. క్వాలిటీ వర్క్ రావాలంటే మీకు ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి రోడ్ పైన వెళ్తున్నాడు, వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నావు అడిగితే నేను ఇటుక మీద ఇటుక పేరుస్తున్నా అంటాడు. ఇంకొంచెం ముందకు పోయినాక నువ్వు ఏం చేస్తున్నావు అంటే నేను ఒక గోడ కడుతున్నా సార్ అంటాడు. ఇంకా కొంచెం ముందకు పోయిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే నేను ఒక సుందరమైన భవంతి నిర్మిస్తున్నాను. పని సేమ్ చేస్తున్నారు ముగ్గురు, కానీ ఒకరి విజన్ లో ఏముంది, ఈ పూట గడిస్తే చాలు, ఇటుకలు కలిపితే నాకు 300 వేలు వచ్చేస్తుంది, నేను వెళ్ళిపోతాను. ఇంకొకరు గోడ పెట్టి ఆలోచించారు, కొద్దిగా దూరం, ఒక 2 రోజులు 3 రోజుల ముందు ఆలోచించారు. ఇంకొకరు ఏం ఆలోచించారండి అంటే ఇటుక మీద ఇటుక పేరుస్తున్న ఒక సుందరమైన భవంతిని నేను నిర్మిస్తున్నాను. లైక్ ద టీఎస్ వర్క్ కూడా బేసికల్ మైండ్ లో ఏముంది అంటే నేను ఒక డౌట్ ప్రూఫింగ్ వర్క్స్, కరువు నివారించే పని చేస్తున్నా. ఇది క్వాలిటీతో చేస్తే నా గ్రామము కరువు నుంచి బయటకు వెళ్తుంది, నాకు ఆకలి తీర్చడంతో పాటు నా గ్రామం 10 కాలాల పాటు నీటి లభ్యత లభిస్తుందనే ఒక విజన్ అని ఇవ్వాలంటే